14,000 రూపాయలు అవుతుంది. సో ఇంత భారీ స్థాయి వ్యయం ఎక్కడా జరగలేదు. సో ఇదంతా అమరావతిలో దోపిడీ కోసం చేస్తున్నటువంటి నిర్మాణ వ్యయం అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ ఆయన చెప్పింది అక్షరాల పచ్చి అబద్ధం. సో 6,000 నుంచి 7,000 మాత్రమే ఒక స్క్వేర్ ఫీట్కి అవుతున్నటువంటి ఖర్చు. అయితే ఇదే సమయంలో చాలా మందికి అనుమానం, అదైనా ఎక్కువ తక్కువ అనే అనుమానం ఉంది. దీనికి గాను మనం సెంట్రల్ విస్టా ఏదైతే న్యూ పార్లమెంటు భవనం ఉందో న్యూఢిల్లీలో, దానితో పోల్చిన మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణ సెక్రటరేట్లో ఇటీవల కట్టినటువంటి సెక్రటరేట్తో పోల్చిన, లేదా జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్తో పోల్చినా కానీ ఈ అమరావతి నిర్మాణ వ్యయం అనేది చాలా తక్కువ ఖర్చుకే జరుగుతుంది. ఒక స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది అనేది మన దగ్గర ఒక మ్యాప్ కూడా ఉంది, దాన్ని నేను ఒకసారి చూపిస్తాను. అయితే జగన్ ఏం మాట్లాడారో ఫస్ట్ ఒక్కసారి విందాం. ఆయన ఎక్కడా లేని విధంగా కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ అడుక్కు అయ్యే ఖర్చు ఏకంగా 11,000 నుంచి 14,000 అవుతా ఉంది. కాస్ట్ పర్ ఎస్ఎఫ్టీ ఎక్కడా చూడని విధంగా, ఎక్కడా లేని విధంగా అడుక్కు అయ్యే ఖర్చు 11,000 నుంచి 14,000 దాకా ఎందుకు అవుతా ఉంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ విన్నారు కదా. సో అది జగన్ గారు చెప్పింది ఏంటంటే 11,000 నుంచి 14,000 అవుతుందని. కానీ వాస్తవం ఏంటో ఒకసారి చూద్దాం. స్క్వేర్ ఫీట్కి ఎంత అన్నది చాలా కీలకం. దాన్ని బట్టి ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉంటే అంత అవుతుంది. అమరావతి 4,890 కోట్ల రూపాయలు డిపిఆర్ ఉంది, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంది. దాన్ని ఎవరు ఏం చేయలేరు, ఎవరికన్నా నెట్లో కొట్టినా కూడా కనిపిస్తుంది. 4,890 కోట్ల రూపాయలతో 70 లక్షల చదరపు అడుగులు, 1, 2, 3, 10, 15 కాదు, 70 లక్షల చదరపు అడుగుల్లో కట్టబడుతున్న మన రాష్ట్రానికి చెందిన రాజధాని అమరావతిలో సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో 70 లక్షల చదరపు అడుగులు, 5 టవర్లు ఉంటాయి. 5 టవర్స్ తో కట్టిన దానికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంటే ఒక్కొక్క చదరపు అడుగుకి 6,985 రూపాయలు. ఇంకోసారి చెప్తున్నాను, 6,985 రూపాయలు, 7,000 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆయన స్పీచ్లో ఒకసారి 12,000 రూపాయలు చెప్పాడు, ఇంకోసారి 14,000 రూపాయలు చెప్పాడు. అంటే 7,000 రూపాయలు చదరపు అడుగు ఖర్చు పెడుతుంటే అమరావతిలో దోచేస్తున్నారు, అన్యాయం జరిగిపోతుంది, ఏమో జరిగిపోతుంది అక్కడ మొత్తం. సో విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నిలకడలేదు. గతంలో ఒకసారి మాట్లాడినప్పుడు అమరావతిలో చదరపు అడుగుకి 12,000 రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఇదే జగన్ గారు చెప్పారు. ఇప్పుడు 14,000 ఖర్చు చేస్తున్నారని ఇదే జగన్ గారు చెప్తున్నారు. మరి ఈయన మాట్లాడేటప్పుడైనా ఏదైనా ఒక ఫిగర్కు కట్టుబడి ఉంటే బాగుండేది. సో అసలు వాస్తవం ఏంటి అసలు అనేది మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. 1, 2 సో ఇక్కడ చూడొచ్చు, కొత్త పార్లమెంటు భవనం ఢిల్లీలో 2023లో పూర్తి చేశారు. సో దీనికి అయినటువంటి మొత్తం ఖర్చు 1,200 కోట్లు. ఇది మొత్తంగా ఎన్ని లక్షల చదరపు అడుగుల్లో నియమించారు అంటే 6.94 లక్షలు, అంటే సుమారుగా 7 లక్షల చదరపు అడుగుల్లో నియమిస్తే అడుగుకు పడిన కాస్టు 17,291 రూపాయి. అంటే అక్షరాల ఇప్పుడు మనం ఇక్కడ 7,000 ఖర్చు పెడుతున్నాం, కానీ అక్కడ చదరపు అడుగుకి 17,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ తెలంగాణ సెక్రటరీ దీనికి సంబంధించి విడిగా ఒక పిక్ అని చూపిస్తా చూడండి, మీకు ఇక్కడ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఢిల్లీలోని కొత్త పార్లమెంటు భవనాన్ని 6.94 లక్షల చదరపు అడుగుల్లో నియమిస్తే దానికైన మొత్తం ఖర్చు 1,200 కోట్లు. అంటే ఒక చదరపు అడుగుకి 17,291 రూపాయి పడుతుంది. ఇక తెలంగాణ సెక్రటరేట్ ఇటీవల కట్టినటువంటి తెలంగాణ సెక్రటరేట్ను మొత్తం 10 లక్షల చదరపు అడుగుల్లో నియమించారు. దీనికైనా మొత్తం ఖర్చు 650 కోట్ల రూపాయలు. సో చదరపు అడుగుకి యావరేజ్న 6,500 రూపాయలు. అంటే మన పక్కన తెలంగాణలో కట్టినటువంటి సెక్రటరేట్ కూడా 6,500 రూపాయలు ఖర్చు అయింది. ఇక ఋషికొండ ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకున్న ఋషికొండ ప్యాలెస్ ఉంది కదా, దీని ఖర్చు చూద్దాం. దీని ఖర్చు మొత్తం ఇది 1.4 లక్షల చదరపు అడుగుల్లో నియమించారు. దీనికైనా మొత్తం 500 కోట్లు, అంటే 475 కోట్లు సుమారే ఎంతో అయినట్టుంది. 500 కోట్లు అంటే యావరేజ్న ఒక అడుగుకే పెట్టిన ఖర్చు, ఒక చదరపు అడుగుకి పెట్టిన ఖర్చు 35,000. ఎందుకు ఇంత కాస్ట్ అయ్యిందంటే దీనిలో ఇంటీరియల్ అంతా కూడా హై కాస్ట్ ఇంటీరియల్. మనం ఆల్రెడీ దీని మీద గతంలో వీడియో చేసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి బాత్రూమ్ టబ్బే దాదాపుగా 60 లక్షలు 70 లక్షలు, ఆయన అందులో తిప్పే ట్యాపే దాదాపు 1,00,000 రూపాయలు, సీలింగ్కి పెట్టినటువంటి లైటే 7-8 లక్షల రూపాయలు. సో కొమ్మోడ్డే 28 లక్షల రూపాయలు. మనం ఉదయాన్నే వెళ్ళే కొమ్మోడ్డు ఉంది కదా, ఆ కొమ్మోడ్డే దాదాపుగా 28 నుంచి 30 లక్షల రూపాయలు. సో అంత
కాస్ట్లీ ఎక్విప్మెంట్ పెట్టారు కాబట్టి దానికి 35,000 రూపాయలు అయింది. ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని వీటన్నిటితో పోలిస్తే ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఇది 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు. ఇప్పటి వరకు మనం చూసింది 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు మాత్రమే చూసాం. కానీ అమరావతి 70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జరుగుతుంది. దీనికి గాను ప్రభుత్వం పెట్టినటువంటి అమౌంట్ డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. ఇది మన ఇష్టం వచ్చినట్టు మార్చడం కుదరదు. డిపిఆర్ అనేది ఆ ప్రాజెక్టుకి గుండెకాయ వంటిది. సో అలాంటి డిపిఆర్ మీరు కావాలంటే నెట్లో కొడితే మీకు కూడా వచ్చేస్తుంది, అందులోనే క్లియర్గా ఉంటుంది. ఈ డిపిఆర్లో ఎంత చెప్పారు వాళ్ళు? 4,890 కోట్ల రూపాయలు. అంటే మనం ఈ 70 లక్షల చదరపు అడుగుల్ని గన దీంతో క్యాలిక్యులేట్ చేస్తే, బై చేస్తే ఒక చదరపు అడుగుకి 6,985 రూపాయలు. అంటే వీటన్నిటితో పోలిస్తే నియర్ తెలంగాణ సెక్రటరేట్తో సమానంగా ఒక 300-400 రూపాయలు వేరియేషన్తో తెలంగాణ సెక్రటరేట్ కాస్ట్ ఎంత అయితే అయిందో దీనికి కూడా ఎంత అవుతుంది. అక్కడ ఎంత అయిందో ఇక్కడ కూడా ఎంత అవుతుంది. కాకపోతే అంతకంటే బలమైనటువంటి పునాదులతో, అంతకంటే హై టెక్నాలజీ ఉపయోగించి ఇక్కడ నిర్మాణం చేపడుతున్నారు. సో మరి ఇక్కడ పార్లమెంటు భవనంతో పోల్చండి, లేదా జగన్మోహన్ రెడ్డి రుషికొండ ప్యాలెస్తో పోల్చండి, ఇప్పుడు ఎంత వచ్చింది? చాలామంది తెలియక పాపం పిచ్చోళ్ళు ఏం చెప్తారంటే 600 కోట్లతోనూ 650 కోట్లతోనూ అద్భుతమైన సెక్రటరేట్ వచ్చేసింది ఏది తెలంగాణకి, చంద్రబాబు గారు కట్టలేరా అంటారు. చంద్రబాబు గారు చంద్రబాబు గారు 600 కోట్లతో సెక్రటరేట్ కడతారు. కానీ మనకి సెక్రటరేట్ ఒకటే కాదు కదా, అసెంబ్లీ కావాలి, హైకోర్టు కావాలి, ఇతర ప్రభుత్వ భవనాలు కావాలి. సో వీటన్నిటి నిర్మాణం ఎన్ని లక్షల చదరపు అడుగుల్లో జరుగుతుంది? 70 లక్షల చదరపు అడుగుల్లో జరుగుతుంది. తెలంగాణ సెక్రటరేట్ కూడా చిన్నదేం కాదు, 10 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. దాన్ని కూడా ఒక సెక్రటరేట్కే 10 లక్షల అడుగులు పెట్టారు. మరి ఆ లెక్కన మనకి ఇంకా హైకోర్టు కావాలి, అసెంబ్లీ కావాలి, ఇతర ప్రభుత్వ భవనాలు కావాలి. మరి దానికి ఎంత పెట్టాలి? సో సెక్రటరేట్ కంటే పెద్దగా ఉండాలి. మరి కాబట్టి అంత ఖర్చు అవుతుంది. అంటే జగన్ చెప్పినటువంటి 14,000 అనేది పచ్చి అబద్ధం. ఒక చదరపు అడుగుకి జగన్మోహన్ రెడ్డి రుషికొండ తాడేపల్లి ప్యాలెస్కి ఎంత అయిందో కూడా జగన్మోహన్ రెడ్డి సరే ఆయన సొంతగా కట్టుకున్నప్పటికీ కూడా ఎంత ఖర్చు అయిందో చెప్తే బాగుండేది. ఇది ప్రభుత్వ ధనంతో కట్టింది. రుషికొండ ప్యాలెస్ అనేది ప్రభుత్వ ధనంతో కట్టింది. మరి వీళ్ళ నాయకుడు చదరపు అడుగుకి 35,000 రూపాయలు ఖర్చు పెడితే దానికి నోరు మెదపలేదు ఏ రోజు. కానీ ఈరోజు చదరపు అడుగుకి 7,000 రూపాయలు ఖర్చు పెట్టి అత్యాధునిక టెక్నాలజీతో, అత్యాధునిక హంగులతో నిర్మిస్తున్నటువంటి భవనాన్ని మటుకి 14,000, అంటే ఆల్మోస్ట్ 7,000ని డబల్ చేసి 14,000 అని చెప్పి జగన్ చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పోనీ ఎందులో చూసి చెప్పాడో చెప్పడాయన. ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్లో ఉన్నటువంటి వివరాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా డిపిఆర్ వివరాలనే బేస్ చేసుకుని మాట్లాడాలి. ఎందుకంటే అది ప్రాజెక్టు డీటెయిల్డ్ రిపోర్ట్స్ అనేది అందులోనే ఉంటాయి. దాని ప్రకారమే ప్రాజెక్ట్ అనేది ముందుకెళ్ళద్ది. మధ్యలో ఎవరు పడితే వాళ్ళు మార్చడం కానీ లేదా మార్పులు చేర్పులు చేయడం కానీ కుదరదు. అలా కుదరకుండా ఉండడం కోసం పెట్టేది డిపిఆర్. ఆ ప్రాజెక్టుని రిపోర్ట్ చేసుకుని మాట్లాడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పత్రికలో వచ్చినటువంటి వాటిని ఆధారంగా చేసుకుని మాట్లాడతాడు. తన పత్రికలో రాస్తారు కదా అభూత కల్పనలు, దాన్నే న్యూస్ అనుకుంటాడు ఆయన, అయ్యే నిజం అనుకుంటాడు ఆయన. వాటిని తీసుకొచ్చి మాట్లాడతాడు. మరి 14,000 అనేది పచ్చి అబద్ధం కదా. ఇది కూడా ఎందుకు వీటితో పోల్చి చెప్పాల్సి వచ్చిందంటే, అంటే ఇతర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి నిర్మాణ వ్యయాలతో పోలిస్తే అమరావతి నిర్మాణ వ్యయం తక్కువే. మీరు జగన్మోహన్ రెడ్డి కట్టిన ప్యాలెస్తో పోల్చుకున్నా, లేదా ఢిల్లీ న్యూ పార్లమెంట్ భవనంతో పోల్చుకున్నా తక్కువే. ఇక్కడ తెలంగాణ సెక్రటరేట్తో సమానంగా ఉన్నాం. ఆల్మోస్ట్ ఒక 400 రూపాయలు అటు ఇట్లో ఒక చదరపు అడుగుకి. సో అది వేరియేషన్ అనేది చాలా చిన్నది. ఎందుకంటే మనం ఇంకా హై టెక్నాలజీతో, అత్యాధునిక హంగులతో మనం నిర్మిస్తున్నాం వాస్తవానికి. సో ఆతో పోలిస్తే ఆ 400 అనే వ్యత్యాసం అనేది చాలా చిన్నది. కానీ జగన్ చెప్పే అబద్ధాలు ఎలా ఉన్నాయో చూశారు కదా. ఈ సాక్షి కావచ్చు, వైసీపీ పేటీఎం బ్యాచ్ కావచ్చు, దీన్ని అంచనా కట్టి ఒక చదరపు అడుగుకి 14,000 అంటే 70 లక్షల చదరపు అడుగులకి ఎంత అవుద్ది అని ఈ టైపు ఎలివేషన్లు వేస్తున్నారు. కానీ మీరు చెప్పాల్సింది ఇది అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. పార్టీలతో సంబంధం లేకుండా అమరావతి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి డిపిఆర్లో దీనికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే ఏ బిల్డింగ్ ఎన్ని లక్షల చదరపు అడుగుల్లో ఉంది, దానికోసం కేటాయించిన బడ్జెట్ ఎంత అనేది కూడా క్లియర్గా డీటెయిల్డ్గా రిపోర్ట్స్ అన్నీ అందులో ఉంటాయి. ఒకవేళ ఎవరికైనా అనుమానం ఉంటే దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి లెగిస్తే నిత్యం అమరావతి మీద 1,00,00,000 అని ఎందుకు విషయం చిమ్ముతున్నాడు అంటే ఇలాగే విషయం చిమ్ముతున్నాడు. నిజంగానే మీరు చెప్పిన లెక్క ప్రకారమే 5,000 కోట్లతో అద్భుతమైన బిల్డింగ్స్ రెడీ అయిపోతున్నాయి. దానికి ఎందుకు 1,00,00,000? అవసరం లేదు కదా 1,00,00,000.
సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు ఆల్రెడీ కొన్ని నిర్మాణాలు జరిగితే మిగతా నిర్మాణాలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇప్పుడు ఎస్ఆర్ఎం కానీ విట్టి కానీ అక్కడికి ఎలా వచ్చాయి? అదేమన్నా ప్రభుత్వ సొమ్ము పెట్టారు? వాళ్ళు పెట్టలేదు కదా. వచ్చిన తర్వాత